ఎవరు ఎంత విమర్శించినా గాని పాలక పార్టీలు, అందులో మరి ముఖ్యంగా అధికార కూటమి తిరుపతి లడ్డు సమస్య మీదే దాని చుట్టే ప్రదర్శనలు చేస్తుంది, దాని చుట్టే పరిభ్రమిస్తుంది. బడ్జెట్ పెట్టారు, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు రావాల్సింది వచ్చిందా లేదా, రావాల్సినవి ఎన్ని రాలేదు, ఓ ప్రత్యేక హోదా, ఒక అమరావతికి నిధులు, పోలవరం, ఇలాంటి అంశాల మీద ఏం లేదు. లడ్డు 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 నెయ్యి. ఇది కూడా ఎప్పుడు అంతకుముందు జరిగిందాన్ని, ఎప్పుడు జరిగింది, ఎక్కడ దొరికింది, ఏం చేశారు, దీని మీద సిబిఐ ఛార్జ్ షీట్ సమర్పించి అక్కడ ఎందుకు సాగదీస్తున్నారు, దీని మీద తీవ్రమైన నిరసన వస్తుంది అంతకంతకు కూడా. ఇదంతా కూడా పోనీ అవినీతి అంటే కాదు, మతాన్ని దెబ్బతీయడానికి కుట్రాని అని అదొకటి. దానికి ఏం ఆధారం ఉంది, లేదంటే నిందితులుగా పేర్కొన్న 36 మందిలో అందరు హిందూ మతస్థులే. వాళ్ళు చేశారని పైన రాజకీయ నాయకులు చెప్తున్న వాళ్ళు కూడా వాళ్ళ మీద ఎవరి మీద ఏం పెట్టిందేం లేదు. కాబట్టి ఈ అన్ని వేరే మతం వాళ్ళు దెబ్బతీయడానికి చేశారు అని చెప్పడం, అప్పుడు ఇంత కష్టపడడం ఎందుకు, దెబ్బతీయడానికి ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి కదా. కాబట్టి ఇది మత కోణం మళ్లించడం అట్లా ఉంచి, ఈరోజు ఒక చిన్న పత్రిక, ఇది మన సర్కార్ అనే వస్తుంటుంది, ఆన్లైన్లో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు దీని మీద మరి ఎక్కడో వీళ్ళకి సమాచారం వచ్చి ఉండవచ్చు, వాళ్ళు ఒక పెద్ద స్టోరీ ఇచ్చారు, కల్తీనా కుట్ర అన్నది. ఇప్పుడు వాళ్ళు కుట్ర పన్నారని వీళ్ళు చెప్తుంటే, వీళ్ళే కుట్ర పన్నారు. ఎందుకంటే అసలు ఇది దొరికింది, పట్టుబడిందే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కదా. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కొత్త ఈఓనే ఈ విషయం బయట పెట్టారు. కాబట్టి పట్టుబడింది, వెనక్కు పంపింది కూడా కూటమి వచ్చిన తర్వాతనే. అటువంటి అప్పుడు ఈ సాక్ష్యాధారాలు, పరిశీలన, శాంపిల్స్ అన్నీ కూడా కూటమి వచ్చిన తర్వాతవే కదా. అంతకుముందు ఏం జరిగింది, వీళ్ళే ఇచ్చారా, అదే ఒక పరిశోధన. కానీ దాని మీద సిబిఐ ఏం చెప్పలేదు. సిబిఐ చెప్పింది కూటమి వచ్చిన తర్వాత జరిగినవి. అదైనప్పుడు ఉదాహరణకు ఆ వివరాలన్నీ వీళ్ళు ఇస్తున్నారు. 12/7/2024 మెజర్స్ ఏఆర్ డైరీ వాళ్ళు సరఫరా చేసిన వాటిని వెనక్కు పంపించారు. జూలై 2024 చివరిలో వాటిని మళ్ళీ తిరిగి పంపడానికి బదులు వేరే వైష్ణవి డైరీ పేరుతో వాటిని తిరిగి పంపారు. ఆగస్టు 24న మళ్ళీ తిరిగి సరఫరా అయ్యాయి, అంటే వాడారు. ఇది ఎప్పుడు జరిగింది, ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక కదా మళ్ళీ వాడారు. వాడిన వాటిని 12/8/24 వైష్ణవి డైరీ మరో లారీ ట్యాంకర్ టీడీపీ పంపింది. ఇదంతా అయిన తర్వాత తనిఖీ సమయంలో ఈ నిజమే మాకు తిరస్కరించిన, మేము పంపించామని తర్వాత సిబిఐ విచారణలో రాజశేఖర్ అనే అతను ఒప్పుకున్నాడు. సో దీన్ని మళ్ళీ మేము పంపలేదని చెప్పడం కోసం నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఏదో బెంగాల్కు పంపించి అక్కడి నుంచి దాన్ని నాన్ ఎడిబుల్ ఫ్యాట్ కింద దాన్ని మళ్ళీ ఏదో బదిలీ అయినట్టుగా, రవాణా అయినట్టుగా ఫేక్ ఇది సృష్టించడానికి విఫలయత్నం చేశారు. ఆ చార్ట్లు, డెలిటెడ్ చార్ట్లు కూడా తీసేసరికి ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఇది అంతా కనిపిస్తుంది. కానీ ఇవన్నీ జరిగింది ఎప్పుడు, వీళ్ళు కన్ఫెస్ కూడా చేశారు సిబిఐ దర్యాప్తులో. ఇవన్నీ జరిగింది జూలై తర్వాత కదా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా. అటువంటి అప్పుడు ఎందుకు ఆ గతం మీద పదే ఈ నెపం ఎందుకు పెడుతున్నారు అన్నది ఇక్కడ చూపిస్తున్నటువంటి విషయం. ఈ 4 ట్యాంకర్లు ఒక చోట దాచిపెట్టారు, మళ్ళీ ఆ దాచిపెట్టినవి తీసుకొచ్చారు. వీటన్నిటి సాక్ష్యాధారాలు సిబిఐ సేకరించింది. కానీ ఈ సాక్ష్యాధారాలన్నీ ఆగస్టు సెప్టెంబర్ కాలానికి సంబంధించినవే. శాంపిల్స్ కూడా 2024 జూలై తర్వాతవే. అంతకుముందు శాంపిల్స్ మా దగ్గర ఏం లేవు అని కూడా సిబిఐ చెప్పింది. అంతకుముందు కాలానికి సంబంధించి కూడా వాళ్ళేమీ ఆధారాలు ఏం సేకరించలేదు. బహుశా దీన్ని బట్టి అప్పుడు జరిగి ఉండాలి అని ఒక నిర్ధారణ. అంటే ఇక్కడ స్పష్టంగా ఇప్పుడున్న సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం 2024 జూలైలో వెనక్కు పంపిన, మళ్ళీ తిరిగి వచ్చిన, వాడిన ఈ శాంపిల్స్ ఇవన్నీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా. అటువంటి అప్పుడు గతంలో జరిగింది అని, దానికి అదే కారణమని, దానికి మతం కారణమని దీన్ని ఇలా పెంచుకుంటూ పోవటం ఏంటి అన్నది ఈ కథనంలో ప్రశ్న. నేనైతే అవినీతి లేదని ఎప్పుడు చెప్పను. అవినీతి కొండ మీద ప్రక్షాళన జరగాలని ఎప్పుడు చెప్తూనే ఉన్నా, జరుగుతూనే, వాళ్ళున్నా వీళ్ళున్నా ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకించి మతం కూడా తీసుకొని వచ్చి మతాన్ని చేయడానికి, వెంకటేశ్వర స్వామిని దెబ్బతీయడానికి కుట్ర పన్నారు అనే ఆరోపణ పదే వస్తున్నందువల్ల ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అదే నిజమైతే మొదటి అంశం మీ హయాంలో జరిగిందని మీరు జవాబు చెప్పాలి. మొదట దాని మీద అంత శ్రద్ధ ఉండి స్వామివారి వాళ్ళు బతికి ఇదంతా చేసాము అని ఇవన్నీ చెప్తున్నప్పుడు మొదటి ప్రాధాన్యత దేని మీద ఇచ్చి ఉండాలి? వెనక్కు వెళ్ళిన అవి మళ్ళీ ఆ ట్యాంకర్లు తిరిగి వస్తే వాటిని ఎందుకు అనుమతించారు, అనుమతించడానికి ఎవరు అవకాశం ఇచ్చారు? ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ను
ఈవోను బదిలీ చేశారు. ఆయన మీరే కదా తెచ్చిపెట్టారు. ఆయన ఉండగానే కదా ఈ మళ్ళీ అనుమతి ఇచ్చి వాటిని కలిపారు. అంటే ఆయనకేం తెలియదు అని మళ్ళీ కథనాలు వీళ్ళే ఇస్తున్నారు. ఇది ఎలా? ఇవన్నీ పొంతన లేని పరస్పరం పొంతన లేని విషయాలు అవుతున్నాయి. మొదటిది ఇంకా చివరిది ఇదంతా కొవ్వు కలిపారు. వాళ్ళ హయాంలో వీళ్ళ హయాంలో అంటే 2024 ముందు కానీ 2024 తర్వాత కానీ జంతువుల కొవ్వు కలిపినట్టు చూపించడానికి ఆధారాలు ఏమీ లేవు. మరీ ముఖ్యంగా పంది కొవ్వు అనేది లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఇవి ఈ సాక్ష్యాధార ఇవన్నీ కూడా. ఇన్నిసార్లు చెప్తున్న వాటిని వదిలేసి లేనిది ఉంది 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 అని నిరూపించడానికి దానికి ఎందుకు అంత తాపత్రయం? ఇప్పుడు తాజాగా టాయిలెట్లు కడిగే దీన్ని వాడారు. ఇది కొత్తది. దీన్ని అందరూ వాళ్ళకి సంబంధించిన నిపుణులు కూడా వాదిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు అంతకుముందే బీజేపీ ఆర్ఎస్ఎస్లు కూడా దీన్ని బలపరచలేదు. ఈ రంగరాజన్ ఉన్నాడు. ఈ రంగరాజన్ ఉదాహరణకు వాళ్ళతో పాటు గణేష్ ఉత్సవాల్లో కూడా పాల్గొని విదేశీయులందరినీ పంపించేయాలి అని ఇవన్నీ మాట్లాడిన చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడిన మత భాషను చేసిన వ్యక్తి. ఈయన కూడా ఆధారాలు లేకుండా ఎందుకు చెప్పారు? కొవ్వు కలిపారని ఇలా చెప్పి అసలు ఇది కుట్ర, కొవ్వు కలిపారు అని చెప్పడం హిందూ మతం మీద కుట్ర అని చెప్పే ఒక సెక్షన్ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఉంది. అసలు అవన్నీ ఎందుకండి? ఆర్ఎస్ఎస్ సర్వాధినేత మోహన్ భగవత్ వచ్చి ఆంధ్ర తెలంగాణ 2 చోట్ల పర్యటించిపోయారు. ఎక్కడైనా ఒక్క మాట అయినా కానీ ఆయన విషయం గురించి ప్రస్తావించారా? ఇంత పెద్దది వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందని భావిస్తే ఆర్ఎస్ఎస్ అధినేతను ఎవరెందుకు మెదపలేదు? పెద్ద ప్రశ్న. ఇంకా చివరిది ఇందాక నేను చెప్పింది, బాత్రూమ్ క్లీనర్ కలిపారు, టాయిలెట్ క్లీనర్ కలిపారని. యాసిడ్ రెండిట్లో అందులో వాడేది ఇందులో వాడారని. దీని గురించి చాలా మందికి స్పష్టత లేదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఏఐ సమాధానం. యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయమే. మనము కూల్ డ్రింక్స్ లో కానీ ఫుడ్ ఐటమ్స్ లో కానీ వాడే యాసిడ్ క్లీనర్స్ లో క్లీనింగ్ వీటిలో ఈ సొల్యూషన్స్ లో వాడేవి, మనం బాత్రూమ్లు టాయిలెట్లు వాడేది యాసిడ్ ఒకటే. దాని డెన్సిటీలో దాని సాంద్రతలో మాత్రమే తేడా ఉంటుంది, ఒక యాసిడ్ కాదు. ఇప్పుడు ఏ సమాధానం మనం విందాం. కామన్ యాసిడ్స్ ఇన్ టాయిలెట్ క్లీనర్స్ ఇంక్లూడ్ స్ట్రాంగ్ ఏజెంట్స్ లైక్ హైడ్రాలిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ oxalic acid designed to dissolve mineral deposits, rust and scale. Food grade acids used for preservation and tangy flavor include citric acid, acetic acid అంటే వెనిగర్ అన్నమాట, అండ్ phosphoric acid. ఇది చాలా ముఖ్యమైనది. Citric acid is often used for both food and in higher concentrations for cleaning. ఈ phosphoric acid commonly found in acidic bathroom cleaners for removing soap, and hard water stains. అదే మళ్ళీ acids in food industry. Citric acid found in fruits, jams and used as a cleaner due to its antibacterial properties. Citric acid అనేది ఫ్రూట్ జ్యూస్లు వీటన్నిటిలో వాడతారు. అసిటిక్ యాసిడ్ మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ వెనిగర్ యూజ్డ్ ఇన్ పికిల్స్ అండ్ యాజ్ ఎ మైల్డ్ క్లీనర్. ఫాస్ఫరిక్ యాసిడ్ యాడెడ్ టు కోలా బెవరేజెస్ ఫర్ ఏ ట్యాంజీ ఫ్లేవర్. అందుకని నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, జన విజ్ఞాన వేదిక, ప్రజా సైన్స్ ఉద్యమకారులు కూల్ డ్రింక్స్ ఇవి హానికరము లేకపోతే వాడకండి అని చాలా జరిగింది కదా. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక కూల్ డ్రింక్ ఇప్పుడు మనం యాసిడ్ బాత్రూంలో వాడేది అక్కడ కూల్ డ్రింక్ పోస్తే కూడా అది కూడా పనిచేస్తుంది, దాంట్లో తక్కువ శాతంలో అది ఉంటుంది. ఇప్పుడు చాలా కీలకమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు అది వాడారంటే ప్రాథమికంగా అవే లక్షణాలు ఉంటాయి. డెన్సిటీలో, సాంద్రతలో చాలా తేడా ఉంటుంది. వాడారు అంటే ప్రాపర్టీ వైజ్ అదే. ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంది కదా, ఫాస్ఫరిక్ యాసిడ్ H3PO4 ఇది ఉంటుంది, ఇది దాంట్లో ఉంటుంది, దీంట్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జనాన్ని గందరగోళానికి గురి చేయటం. మామూలుగా ప్రభుత్వాలు ఏం చేస్తాయండి, ఓ ప్రమాదం జరిగింది, ఒకటి ఏదో అయింది, లేకపోతే ఒక హాస్టల్లో పిల్లలు తిన్నారు, ఇటువంటివి వస్తే ఏం చేస్తారు? భయం తగ్గించడానికి ముందు ప్రయత్నిస్తారు, ఆందోళన పెంచడానికి ప్రయత్నం చేయరు. లేదు మన హయాంలో ఏదైనా ఒక తొక్కిసలాట ఏదో జరిగింది, ఒక ప్రమాదం ఏదో జరిగింది అంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు కదా. మీరు టీటీడీ కూడా ప్రభుత్వ సంస్థే కదా, అంటే ప్రభుత్వం కాకుండా దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పటికీ ఎంత స్వతంత్ర ప్రతిపత్తి ఉంది? ఇప్పుడు కొత్తగా వచ్చిన చైర్మన్ ఏం మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అని చెప్తున్నారు ఆయన చాలా స్పష్టంగా. మరి దాన్ని ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు? మూడవది లాస్ట్ పాయింట్, ఒకవేళ నిజంగా
ఫలానా వాళ్ళే చేశారు, ఉదాహరణకు వైవి సుబ్బారెడ్డి చేశాడు, ఇంకొక ఆయన చేశాడు అని మీ దగ్గర చర్యలు తీసుకోండి. ఇప్పటికి దాదాపు ఏడాదిన్నర నుంచి చర్చ జరుగుతుంది. ఏ దశలో కూడా నోటీసులు ఇచ్చి అట్లాంటివి ఏం చేయలేదే. అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే, ఫ్లెక్సీలు పెడితే, రోజు స్టోరీస్, డెమాన్స్ట్రేషన్స్ చేస్తే జరుగుతుందా? అంటే ఈ సమస్యను సాగతీయటం అన్నది ఏ విధంగా ఉపయోగం? అది సమాజానికి కానీ, భక్తులకు కానీ, భక్తికి కానీ, ఆధ్యాత్మికతకు కానీ ఏమైనా దోహదం చేస్తుందా? నిజంగా అంత పొరపాటు జరిగితే దేవుని నమ్మిన వాళ్ళు దేవుడే చూసుకుంటాడని అనుకుంటారు. సిట్ తప్పు అంటే ఎవరు కోరుకున్నట్టు ఎందుకు జరుగుతుంది? వాళ్ళని అడిగితే వీళ్ళని పెట్టమంటారు, వీళ్ళని అడిగితే వాళ్ళని కాబట్టి కల్తీ లేదు, అసలు జరగలేదు అని కాదు, కానీ జరిగిన సాక్ష్యాధారాలతో దొరికింది జూలై తర్వాత. దీని మీద కదా ముందు జవాబు చెప్పాలి. ఎందుకు ఆపలేదు, ఎందుకు మళ్ళీ అనుమతించారు, అసలు అప్పటి వరకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే టీటీడీ పరిస్థితిని వెంటనే ఎందుకు చేతుల్లోకి తీసుకోలేదు, ఆ తర్వాత నియమించిన 2 ఈవోలను కూడా ఎందుకు మీరు విశ్వసించలేకపోయారు, మార్చేశారు. నేను వ్యక్తిగతంగా కానీ ఎవరిని అనడం లేదు, కానీ దీన్ని ఎడతెగకుండా ఇలా సాగతీయటం వల్ల ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నీ హైజాక్ అయిపోయి లడ్డే సర్వస్వంగా మారిపోయి లడ్డు నెయ్యి లడ్డు దీని మీద తిట్టుకుంటూ లేని ఇంత ప్రయత్నం చేసినా కానీ మతతత్వానికి రాష్ట్ర ప్రజలు గురి కాలేదు. అది సంతోషించాలి. అంతర్వేది రథము, రామతీర్థము ఇవన్నీ చెప్పినా కానీ దాన్ని బట్టి ఏమి ఎలక్షన్ వేడిక్ట్ ఎన్నికల తీర్పు వచ్చిందని ఎవరు భావించట్లేదు కదా. ఇప్పుడు కూడా అది ఎందుకు దాన్నే ఒకసారి పనిచేయని ఫార్ములాను పదే వాడితే పని చేసి వాస్తవాలు గుర్తించడం చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, చూపించా కదా, జూలైలో పట్టుకున్నారు, సెప్టెంబర్లో తిరిగి వచ్చింది శాంపిల్స్. ఈ కాలానికి ముందు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి, ఇది ఎందుకు జరిగిందో. ఒకవేళ అంతకుముందు ఎందుకు జరిగింది అనేది మనం తర్వాత చూద్దాం. అంటే మీరు తిరస్కరించింది మళ్ళీ వాళ్ళు వేరే లేబుల్స్తో వస్తే కూడా పట్టుకోలేనంత దురవస్థలో ఎందుకు ఉంది యాజమాన్యం? అంటే దీన్ని బట్టి అక్కడ దళారులు, నేను మురళి ఇంటర్వ్యూ చేసినట్టుగా చర్చించాం కదా మేమిద్దరు, అట్లా మీరు అక్కడ వ్యవస్థ తిష్ట వేస్తున్నారు. వాళ్ళ మీద దృష్టి పెట్టాను, కానీ దాన్ని రాజకీయ వైసీపీ, టీడీపీ, హిందూ, క్రైస్తవ దానిలాగా చేయటం వల్ల, సాగతీయటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఆర్ఎస్ఎస్ కంటే, బీజేపీ కంటే మించి రాజకీయం చేయగలము అని అనుకుంటే, అసలు నినాదాలను మీరు సొంతం చేసుకోవాలనుకుంటే అది మరింత నష్టం. తెలుగుదేశం పార్టీ మౌలికంగా లౌకిక పార్టీయే కదా. అది ఎన్టీఆర్ ఉండగా అది రథయాత్ర చేశారు అద్వాని అనే పేరుతో. ఆయన బీజేపీతో అసలు పొత్తే పెట్టుకోలేదు. అందుకనే 1994లో ఎన్నికల్లో కమ్యూనిస్టులకు 36 సీట్లు వచ్చాయి. బీజేపీకి ఇవ్వాల్సినవి కూడా వీళ్ళకే కేటాయించారు. అంటే సీట్లు కేటాయించుకునేవి పెరిగాయి. కాబట్టి ఎన్టీఆర్ ఆ విధంగా అంత దృఢమైన వైఖరి తీసుకున్నారు మతత్వం మీద. ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని చేయటం, వైసీపీని ఎదుర్కోవడానికి మీరు అనేక ఎత్తుగడలతో ఎదుర్కోండి, రాజకీయంగా ఎదుర్కోండి, ఎవరు కాదంటారు. కానీ కుల మతాలను ఎవరు తీసుకొచ్చినా పొరపాటు. కులం గురించి కూడా నేను ఇంకో వీడియోలో కుల తత్వాన్ని పెంచడానికి పాలక పార్టీలు ఎలా ప్రయత్నిస్తున్నాయి నిన్న కూడా నేను మాట్లాడాను.